సో నీ ఫేవరెట్ గాడ్ ఏంటి బ్రో? నాకు హనుమంతుడు. దేనికి? చీకట్లోనైనా నడవాలంటే నేను కళ్ళు మూసుకునే నడుస్తాను. హాఫ్ అన్ అవర్ వరకు కన్నా ఇంపాక్ట్ ఉంటుంది మన మీద. అదే ఇది నిజమైన జరిగింది ఇది తెలిసిన తర్వాత మనకి ఏమైందంటే ఇక మనం వేరేలాగా ఉండలేము. నీకు శివుడు అన్నావు కదా బ్రో, అంటే శివుడే ఎందుకు? ఒక కొబ్బరికాయ 30 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొట్టి దేవుడి దగ్గర కొడితే ఏమొచ్చింది? డబ్బులు బొక్కగా ఇలా తిరుగుతూ ఉంటాడు. అంటే నువ్వు రాయివి, నీకెందుకు పెట్టాలి, నీకెందుకు పూజలు చేయాలి, రాయి తింటదా రాయి తినదు అంటే నువ్వు పెట్టే నైవేద్యం తింటుందయ్యా బండరాయ్ 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 బండరాయ్. ఈ రామాయణం ఏదైతే ఉందో దాంట్లో హనుమంతుడు మధ్యలో వస్తాడు, మిడిల్ ఆఫ్ ది స్టోరీలో వస్తాడు. హనుమంతుడు హీరో అయిపోయాడు. అసలు శివుడికి ఇలాంటి ఫ్యామిలీ అన్ని లేని శివుడు ఏం పట్టించుకొని శివుడు లవ్ మ్యారేజ్ ఎలా చేసుకున్నాడు? అసలు బ్రహ్మచర్యానికి హనుమంతుడు పెళ్లికి ఈ టాపిక్ ఏదో కాంట్రవర్సీ టైప్ లో ఉంటుంది. అసలు దాని గురించి అది వాల్మీకి రామాయణం అందరికి తెలిసే ఐడియా ఉంటుంది. బట్ హనుమంతుడు కూడా ఏదో టైంలో రామాయణం అంటే అతని వర్షంలో రాముడు గురించి రామాయణంలో రాశాడని అరిటాకుల మీద స్టోరీ. అసలు ఏంటది? రాముడి దేవుళ్ళ చూస్తాం మనం. మిడిల్ హనుమంతుడు ఎప్పుడైతే వస్తాడో హనుమంతుడు మెయిన్ లీడ్ అయిపోతాడు. శివతత్వం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు. అసలు నువ్వు దాన్ని ఎలా అర్థం చేసుకున్నావు? నీ పర్స్పెక్టివ్ లో అసలు శివతత్వం అంటే ఏంటిది? తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చేసాడా? వినాయకుడు తలకి నరికేస్తాడు. అద్దంలో నువ్వు వెళ్ళి చూసుకున్నావు అనుకో, నీకు శివుడు కనిపించాలి. సో ఈ విశ్వమే నీ ఇల్లు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవిది నీదే బాధ్యత. అలా నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ రోజు నువ్వే శివుడు. నువ్వు శివుడిని ఎక్కడో వెతకాల్సిన పని లేదు. నువ్వు అద్దంలో పోయి చూసుకో, నువ్వే శివుడు. నీతో నువ్వే సెల్ఫీ దిగు, నువ్వే శివుడు. అదే శివుడు. అల్టిమేట్ గా నీ నుంచి ఈ సృష్టిలో మంచి జరుగుతుంది. హాయ్, అందరికీ నమస్కారం. ఈ రోజు మన టాపిక్ దేవుడు ఉన్నాడా లేడా అన్నది. ఈ టాపిక్ ఈ జోనర్ కాదు. సో ప్రతి ఒక్కరికి మనకి ఫేవరెట్ గాడ్స్ ఉంటారు అన్నమాట, ఇష్ట దేవతలు అంటూ ఉంటారు. నాకు శివుడు అంటే ఇష్టం, మా తమ్ముడికి హనుమంతుడు అంటే ఇష్టం. అలా ఒక్కొక్కరికి ఒక్క దేవుడు అంటే ఇష్టం ఉంటుంది. అసలు మనకి ఎందుకు పర్టికులర్ గా ఈ టైప్ ఆఫ్ ఇష్టాలు మనకి ఎందుకు వచ్చాయి? దేవుళ్ళ మీద అందరూ ఒకటే అంటారు కదా. సో ఎందుకు మళ్ళీ ప్రత్యేకంగా కొంతమంది విష్ణువుని ఎందుకు కొలుస్తారు, కొంతమంది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, కొంతమందికి అమ్మవారు అంటే ఇష్టం. ఇలా ఎందుకు మనకి పర్స్పెక్టివ్స్ వచ్చేసాయి? దీన్ని మనం సైంటిఫిక్ గా అండ్ ఫిలాసఫికల్ గా కూడా దీని గురించి మాట్లాడదాం. ఎందుకు మనం పర్టికులర్ గా ఫేవరెట్ గాడ్స్ గురించి ఉంటాయి మనకు అనేసి. సో నీ ఫేవరెట్ గాడ్ ఏంటి బ్రో? నాకు హనుమంతుడు. దేనికి? దేనికంటే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే చాలా భయం. అసలు అంటే ఎంత భయం అంటే అసలు చీకటిని కూడా నేను డైరెక్ట్ చూడలేను, కళ్ళు తెరిసి. చీకట్లోనైనా నడవాలంటే నేను కళ్ళు మూసుకునే నడుస్తాను. చాలా మస్తు భయం ఉండేది అది చిన్నప్పటి నుంచి. అది అంటే ఇక పుట్టుకతో వచ్చిందనుకో ఇక ఆ టైప్లో. ఏంటంటే చిన్నప్పుడు మా డాడీకి కూడా కొంచెం అంటే నాలాగే భయం మా డాడీకి కూడా. డాడీ ఏం చేసేవాడు అంటే బుక్స్ ఉండేది చూడు, చిన్నవి ఆంజనేయుడిది దండకం బుక్స్ ఉంటాయి, అవి తెచ్చి తల కింద దిండు కింద పెట్టుకొని పడుకునేవాళ్ళం. నైట్ డైలీ చదివి పడుకునే వాళ్ళం. అలా ఏమైందంటే చిన్నగా హనుమంతుడు అంటే ఇక ఇష్టం వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే నాకు అంత మనమంత బాడీ బిల్డర్స్ అవి కూడా కాదు కదా, చిన్నప్పటి నుంచి చిన్న నార్మల్గానే ఉంటాం. హనుమంతుడికి బాడీ అయినా శక్తులు ఇవి అని అంటారు కదా. చిన్నప్పుడు అందులో ఒక సీరియల్ వచ్చేది శ్రీ ఆంజనేయం అని, జెమినీ టీవీలో వచ్చేది. అది చూస్తూ ఇక చిన్నగా ఏమైందంటే ఇక హనుమంతుడు అంటే ఇక పిచ్చి అయిపోయింది. ఇక నాకు చూడడానికి బాడీ ఉంటుంది, అసలు అన్ని సూపర్ హీరో. అంటే ఇక మన దగ్గర లేని ప్రతిదీ హనుమంతుడి దగ్గర ఉంది. అది హనుమంతుడు ఉంటే అసలు ఏ దేవత హనుమంతుడి కంటే ఇక నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటి వరకు శివుడు వీళ్ళు అందరి దేవతల శక్తులన్నీ హనుమంతుడి దగ్గర ఉంటాయి. అలా ఏమైందంటే చిన్నగా ఒక 10th వరకు అలాగే హనుమంతుడు అంటే ఇష్టం ఉండేది. ఇక 10th తర్వాత ఏమైందంటే చిన్నగా తెలుసుకోవడం ఎక్కువైంది. దేవుడి గురించి, దేవుళ్ళ గురించి, హనుమంతుడి గురించి తెలుసుకోవడం. తెలిసిన తర్వాత ఇంకా రెస్పెక్ట్ ఎక్కువ పెరిగింది. చిన్నప్పటి నుంచి ఆ భక్తి, అది భక్తో కాదు నాకు తెలియదు కానీ భయాన్ని ఎదుర్కోవడానికి ఒక టైప్ ఒకరు ఉన్నారు అనే ధైర్యం, అది చిన్నప్పటి నుంచి 10th వరకు అట్లా ఉండేది. తర్వాత ఏమైందంటే ఒక రెస్పెక్ట్ ఉండే కదా. తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏంటో తెలిసిన తర్వాత వాళ్ళ శక్తులు అవన్నీ తెలిసిన తర్వాత మనకి ఒక రెస్పెక్ట్ మళ్ళీ ఒక దాన్ని అది నిజం. అక్కడ నుంచి నాకు నిజమైన భక్తి అనేది వచ్చిందని నేను నమ్ముతున్నా. అప్పటి నుంచి ఇక చిన్నగా హనుమంతుడు, రాముడు, ఇక సీతాదేవి, ఈ అంటే ఇక రామాయణం దాని మీద కొంచెం చిన్నగా తెలుసుకోవడం మొదలుపెట్టి అప్పటి నుంచి ఇక
నాకు ఇక భక్తి మితిమీరిపోయింది అంటారు చూడు, అట్లుండేది ఇక, అలా ఉండేది. ఇప్పుడు మనకు ఫేవరెట్ హీరో ఒక సినిమా నుంచి నచ్చితే అతను ఏం చేసేవాడు, ఆ ఇంపాక్ట్ కొంచెం అని ఉంటుంది మనకి, అతని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఒక సినిమా ఒక గంట సేపు చూసిన తర్వాత మనకి ఏంటంటే కొంచెం మనం కూడా హీరోలా ఫీల్ అవుతాం, ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఇంపాక్ట్ ఉంటుంది మన మీద. అదే ఇది నిజమైన జరిగింది ఇది తెలిసిన తర్వాత మనకి ఏమైందంటే ఇక మనం వేరేలాగా ఉండలేము, అంటే కరెక్ట్ ఇది కరెక్ట్ అని అన్న తర్వాత తప్పులు చేయడం అట్లాంటిది ఉండదు కదా. ఇక వాళ్ళే ఇన్స్పిరేషన్ మనకి, ఇక వాళ్ళే ఏదైనా వాళ్ళే మనకి. అలా నాకు హనుమంతుడు అంటే చాలా రెస్పెక్ట్, భక్తి, ఇక పిచ్చి, ప్రేమ అన్ని, ఇక ఏదైనా హనుమంతుడు అని ఇక అలా ఫిక్స్ అయిపోయాను. అది నీకు శివుడు అన్నావు కదా బ్రో, అంటే శివుడే ఎందుకు? చిన్నప్పటి నుంచి నేను దేవుని పెద్ద నమ్మలేదు. నాకు ఎలా ఉండేదంటే ఒక కొబ్బరికాయ 30 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొట్టి దేవుడి దగ్గర కొడితే ఏమొచ్చింది, డబ్బులు బొక్కగా, ఇలా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాది. నేను చిన్నప్పుడు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కూడా ఇంట్లో పడుకునేవాడిని, లేపేవాళ్ళు కూడా కాదు ఇంట్లో వాళ్ళు. ఆల్ ఆఫ్ ది సడన్ అయిపోయిందంటే మంజునాథ్ అనే సినిమా వచ్చింది, అర్జున్ అతని పేరు, ఐడియా ఉంది, చాలా మంది చూసారు, శ్రీ మంజునాథ్ అని ఉండే. దాంట్లో ఫస్ట్ సాంగ్ ఉంటుంది, అంటే ఎలా ఉంటుంది అంటే అది శివుని తిరుగుతూ ఉంటాడు, అంటే నువ్వు రాయివి, నీకెందుకు పెట్టాలి, నీకెందుకు పూజలు చేయాలి. ప్యారలల్ గా హీరోయిన్ ఏమో శివుని కొలుస్తూ ఉంటది. నాకు ఆ కొలిచేది పక్కా పెట్టేసి నేను అర్జున్ కనెక్ట్ అయ్యా. ఇదేంటి గుళ్ళో ప్రసాదం పెడితే నైవేద్యం తీసుకొచ్చి కింద బయట అడుక్కునేవాడికి ఇచ్చేస్తాడు, ఆకలితో ఉన్నవాడికి పెట్టడం గొప్పది కదా, రాయి తింటదా రాయి తినదు అంటే నువ్వు పెట్టే నైవేద్యం తింటుందయ్యా బండరాయ్ 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 బండరాయ్. శివుడిని చూసే పర్స్పెక్టివ్ నాకు బాగా నచ్చింది, నేను అలా చూసేవాడిని. నమ్మకుండా ఇలా దేవుడిని, రాయి కదా అతను, ఎందుకు అతనికి పెట్టాలి ఫుడ్, ఎందుకు చేయాలి, ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ నుంచి నేను అర్జున్ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యా. ఫస్ట్ సినిమా మొత్తం చేసా కూర్చొని, లాస్ట్లో ఏమిటంటే శివుడు ఇతన్ని బాగా లవ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఇతను శివుడిని ఎంత హేట్ చేసినా కూడా శివుడు ప్రొటెక్షన్లో ఉంటాడు ఇతనికి. నాకు ఈ క్యారెక్టర్ అర్థం కాలే, ఇదేంటి ఇతను శివుడిని అంత హేట్ చేస్తున్నాడు, అతను సంబంధం లేకుండా అలా ఉన్నాడు, అతనికి శివుడు అంటే ఎందుకు ఇష్టం నాకు అర్థం కాలే. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ ఇతను శివభక్తుడు అయిపోతాడు. అర్థం కాలే అసలు ఇదేంటి, అర్జునికి నచ్చదు కదా అనిపించింది. కానీ బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమైపోయింది, శివుడు వచ్చి మళ్ళీ ఇతని దగ్గర భిక్షాటంగా తింటాం, ఒక ముద్ద, మళ్ళీ అక్కడ గొడవ పడ్డాం. సో శివ క్యారెక్టరే చాలా క్యూరియస్ అప్పుడు నాకు స్టార్ట్ అయింది అనమాట. అంటే లైక్ ఎలా అంటే శివతత్వం అనేది మనం బయట హడావుడి కాదు, లోపల నుంచి క్యారెక్టర్ ఉంటుంది చూడు ఒకటి, ఇతరుల జీవులను చూసుకోవాలి. ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అంటే శివుడు ఇలా ఉంటే ఇష్టపడతాడని నాకు అనిపించింది అనమాట. నువ్వు పోయి కొబ్బరికాయ కొట్టావా, లేదా పూజ చేసావా, అభిషేకం చేసావా, ఇవన్నీ చేసినా కూడా నీ లోపల క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దానికి శివుడు వాల్యూ ఇష్టం నాకు అర్థమైంది. మనం పక్కన మన ఫ్రెండ్స్తో, లేకపోతే మన ఇంట్లో వాళ్ళతో, లేదంటే బయట సొసైటీతో, వీళ్ళతో మంచిగా శివుడికి నచ్చిద్దిరా, నువ్వు ప్రత్యేకించి పూజలు చేయాల్సిన అవసరం లేదని నా పాయింట్ నాకు నచ్చింది. అప్పటి నుంచి నాకు శివుడు అంటే ఇష్టం. శివుడు ఎలా ఇష్టం, దేవుడు అని ఇష్టం కాదు, శివుడికి ఇలా కూడా నచ్చుతుందా అంటే, ఇప్పుడు నేను అలా చేయను, పూజలో ఏం చేయను కదా, సో నాలంటే కూడా శివుడు నచ్చుతాడా, శివుడికి ఇష్టం నేను కూడా అనే కాన్సెప్ట్ నాకు నచ్చింది. అప్పటి నుంచి నాకు కొంచెం శివుడు అంటే లైక్. దాని తర్వాత మళ్ళీ కొన్ని మూవీస్ చూసా, కొన్ని స్టోరీస్ విన్నా. దాని తర్వాత ఇది ఉంటుంది ఒకటి, భక్త కన్న పశువుడు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, అంటే కాలు పెట్టేసి ఆ టైప్లో కన్నిచ్చేస్తాడు, మళ్ళీ మాంసం పెడతాడు. అంటే సపరేట్ అసలుకి వెజిటేరియన్ అలా ఏం లేదు, నువ్వు ఎలా అయినా లవ్ చేసి శివుడిని. నీకు సేమ్ ఇంకెక్కువ లవ్ అనేది ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది. మహాభక్త సిరియల్ అని ఒకటి ఉంటుంది మూవీ, దాంట్లో కూడా శివ డివోటీని బాగా కష్టాలు పెట్టేస్తూ ఉంటాడు, లాస్ట్లో మళ్ళీ వచ్చి కాపాడేస్తూ ఉంటాడు. నాకు ఇది ఒకసారి లాజికే లేదు దానికి. నేను ఎవరైతే బాగా లవ్ చేస్తారో అంటే నువ్వు ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా, బాగా ప్రాబ్లమ్ చేస్తాడు. వాళ్ళ కొడుకు తలకైన నరికి గుజ్జు గుజ్జు చేసి రోడ్లో చాలా సార్లు చిన్నప్పుడు అసలు దిమ్మది. నాకేంటి ఒక భక్తి లేదంటే ఒక ప్రేమ అనేది లిమిట్స్ లేదు దానికి, ఒక బియాండ్ వెళ్ళిపోయింది. శివుడు వెళ్తే ఎలా అయితే ఉంటాడో ఈ భక్తులు కూడా అసలు ఇప్పుడు ఎవరైనా కన్న కొడుకుని మొత్తం గుజ్జు గుజ్జు చేసి పెట్టమంటే ఎవడు పెడతాడు అసలుకి, పెట్టాడు అతను చంపేసి మంచి రోడ్లో నూరి. మరి సీన్ వస్తే అసలు ఏడుపు వచ్చేస్తే నాకు ఏంటి రావు ఇలా అంటే, లాస్ట్ కి మళ్ళీ శివుడు తినేసాక మళ్ళీ బతికిస్తాడు. నాకు ఇది అర్థం కదంటే కంప్లీట్ దగ్గర మొత్తం తీసేసుకొని నీకు అంతకు మించింది ఇస్తాడు. అంటే అక్కడ ఆ కాన్సెప్ట్ నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది. ఇంకోటి ఇవి చాలా రియల్ స్టోరీస్, ఇవి రియాలిటీలో చాలా రియల్ స్టోరీస్ ఇవన్నీ. శైవిజంలో కూడా చాలా వస్తాయి, నయనార్లు అంటారు అనమాట. శైవిజంలో స్టోరీస్లో కానీ తమిళనాడు సైడ్ నయనార్లు అని ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ స్టోరీ కూడా వేరే లెవెల్ అనమాట. నాకు ఇక్కడ శివుడు దేవుడు అన్న కాన్సెప్ట్ కంటే శివ క్యారెక్టర్ ఉంటుంది చూడు, శివతత్వం అంటారు, అది నాకు బాగా కనెక్ట్ అయింది అనమాట. సో అప్పటి నుంచి లైక్ మళ్ళీ పార్వతిని పెళ్లి చేసుకున్నప్పుడు ఏ గాడ్ ఫోటో ఫ్రేమ్ ఉన్నా చూడు, బంగారం ఇట్లా కడియాలు లేకపోతే కిరీటాలు అవన్నీ ఉండే. శివుని చూస్తే మాత్రం రుద్రాక్షలు ఉంటాయి. జస్ట్ అసలు భలే అనిపించింది నాకు. సింపుల్గా మనల్ని కలిపేసుకోవచ్చు అనిపించేది. ఆ బూడిద పూసుకోవడం అంటే అసలు పిచ్చోళ్ళ ఉన్నాడు అన్నమాట చూస్తే. అది కాదు మళ్ళీ శివుడు, కుబేరుడు పక్కనే ఉంటాడు, డబ్బులు మళ్ళీ భిక్షాటన చేస్తూ ఉంటాడు. అసలు ఏమన్నా ఉంటుంది క్యారెక్టర్. పార్వతికి ఏమో మొత్తం నగలు అవన్నీ ఉంటాయి అమ్మవారికి, శివుడికి మళ్ళీ ఏమి ఉండవు, నార్మల్గా ఉంటాడు.
సో ఈ క్యారెక్టర్ అనేది నాకు బాగా నచ్చింది. బట్ నేను రెడీ అవ్వను, దువ్వుకోవాలి, మంచి మంచి బట్టలు వేసుకోవాలి. ఐఎమ్ నాట్ ప్యాషనెట్ అబౌట్ డ్రెస్సింగ్ అనమాట. సో అలా నా దగ్గర ఉన్న కొన్ని క్వాలిటీస్ శివుడితో మ్యాచ్ అవ్వడం వల్ల నేను శివుడికి కనెక్ట్ అయ్యా. సో హీ ఈజ్ మై ఫేవరెట్ గాడ్ అని అలా కనెక్ట్ చెప్పొచ్చు ఇక. సో ఓకే బ్రో, నువ్వు హనుమంతుడు అంటే ఇష్టం అన్నా ఓకే. దయ్యాలకి నేను కూడా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. ఈ రామాయణం ఏదైతే ఉందో దాంట్లో హనుమంతుడు మధ్యలో వస్తాడు, మిడిల్ ఆఫ్ ది స్టోరీలో వస్తాడు. అసలు హనుమంతుడి ప్రాముఖ్యత స్టార్ట్ అయింది రామాయణం త్రూ అందరికి. అసలు హనుమంతుడికి ఆరిజిన్ లేదంటే పర్టికులర్గా చాలా మూవీస్ కూడా ఉంటాయి, హనుమంతుడిని ఎలివేట్ చేస్తూ ఉంటారు. హనుమంతుడు ఏంటి, రాముడికి సేవియర్ అంటే సేవకుడు లాగా, సేవకుడు అన్ని కాపాడుతూ ఉంటాడు నార్మల్గా, అతని రోల్ అది. బట్ ఇక్కడ పర్టికులర్గా హనుమంతుడు హీరో అయిపోయాడు. సో దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు హనుమంతుడు శివుడి అంశ అని అంటారు. అంటే శివుడిలో ఒక పార్ట్ ఏంటంటే స్టోరీ ఏంటంటే హనుమంతుడి తల్లి ఉంటది కదా అంజనాదేవి. అంజనాదేవి ఒక అంటే పాత జన్మలో, ఆ జన్మలో కాకుండా పాత జన్మలో ఒక అప్సరస, ఇంద్రా లోకంలో అప్సరసలు ఉంటారు కదా, వాళ్ళలో ఒక అప్సరస. అయితే ఆమెకి ఏమైందంటే చాలా అప్సరసగా ఉన్నప్పుడే ఆమె శివుడి భక్తురాలు. ఎంత అంటే ఇక పీక్స్ లిమిట్స్ ఇవ్వన్నావు కదా శివుడి భక్తులకి, అట్లా నిజంగా ఆమెకు లిమిట్స్ ఉండవు. శివుడి భక్తురాలు ఇక ఒక రేంజ్ లో ఆమె ఏమైందంటే ఆమె భూలోకానికి అప్సరసలు వస్తూ ఉంటారు కదా తిరుగద విహారయాత్రలని. వచ్చినప్పుడు ఒక పుట్టలో ఒక మహర్షి కళ్ళు పొరపాటున, ఆమె కావాలని కాదు, కళ్ళని పొడుస్తుంది. ఇక పుట్ట దగ్గరికి వెళ్ళి ఆకారం కొంచెం డిఫరెంట్ ఉంది. ఇప్పుడు వీళ్ళు మహర్షులు ఏంటి జ్ఞానం చేస్తూ ఉన్నప్పుడు ఇక చుట్టూ పుట్ట వచ్చేసింది కదా వాళ్ళ మీదకి, ఆయన పట్టించుకోరు కదా వాళ్ళు. అలా చేస్తున్నప్పుడు ఏమైందంటే అది పుట్టలాగా ఫామ్ అవుతుంది మహర్షి మీద. అప్పుడు ఈమె వెళ్ళి అంటే అప్సరసగా ఉన్నప్పుడు వెళ్ళి కొంచెం గెలగడం పుల్లతో ఆ పుట్టని గెలుగుతా ఉన్నప్పుడు పొరపాటున కంటికి తగిలింది. తగిలినప్పుడు ఋషికి వాళ్ళకి జపాన్ని డిస్టర్బ్ చేసి వాళ్ళకి కోపం తట్టుకోలేం కదా, శాపం ఇస్తాడు. అది కొంచెం ఈమె బ్రతిమిలాడడం వల్ల అందులో బృహస్పతి అనే దేవగురు ఉంటారు కదా, ఆయన కూడా వచ్చి కొంచెం రిక్వెస్ట్ చేయడం వల్ల మహర్షి దాన్ని కొంచెం కన్వర్ట్ చేస్తాడు. అంటే శాపాన్ని కొంచెం మానవ జన్మలో నువ్వు పుడతావు అప్పుడు నీకు తెలిసిద్దే అని. అలా వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ జన్మ వస్తుంది కదా, ఆ జన్మలో ఇక మనిషిలా పుట్టిన వానరుల జాతిలో పుట్టుద్ది. వానరులకి వాళ్ళకి పుట్టిన ఈమె వానర రాజు కేసరి అని ఒక రాజు ఉంటాడు, ఆయన పెళ్లి చేసుకుంటది. ఆ తర్వాత ఏమైందంటే ఆమెకి పిల్లలు పుట్టకపోతే ఇక శివుడికి 12 సంవత్సరాలు మళ్ళీ ఉట్టి కూడా 12 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఒక్క తిండి ఇలాంటి ఏముండవు, కంటిన్యూస్ గా జపం అది చేస్తారు కదా. ప్రార్థన చేసినప్పుడు ఇక శివుడు వచ్చి ఆ వరం ఇస్తాడు. శివుడిలోనే ఒక అంశని, శివుడిలోని అంశ ఆ శక్తిని తట్టుకోవడం అంటే అందరి వల్ల కాదు. ఈమె ఆల్రెడీ ఫస్ట్ పోయిన జన్మ నుంచి భక్తురాలు, ఆ భక్తి ఈ జన్మలో కంటిన్యూ అవుతుంది. ఆ శక్తి ఇక ఆమె క్యాపబుల్ అని శివుడు గుర్తించి ఆ తర్వాత కూడా టెస్ట్ చేసి దాని తర్వాత ఇక శివుడు ఈమె కడుపులో పుట్టచ్చు. శివుడు మొత్తం కాదు, అంశ జస్ట్ ఒక పార్ట్ అంతే, చిన్న శివుడి పవర్ మొత్తంలో కొంచెం పార్ట్ పుట్టచ్చు అని ఇక అర్థం చేసుకొని తర్వాత ఆమె కడుపులో అది వాయుదేవుడి ద్వారా, అంటే అంశని ఇట్లా నార్మల్ పంపించేది మ్యాజిక్ లా ఉంటే కదా, అట్లా కాకుండా వాయుదేవుడి ద్వారా దాన్ని సేఫ్ గా అంజనాదేవి గర్భంలో చేర్చమంటాడు. చేర్చినప్పుడు ఆ తర్వాత అది ఏం చేస్తాడంటే వాయుదేవుడు ఒక పండుని తీసుకెళ్లి శివుడి దగ్గరికి, శివుడు ఆ ఎనర్జీని ఆ పండులోకి ప్రవేశపెడతాడు. ఆ పండుని ఈ అంజనాదేవి ఉంటుందా, అంజనాదేవి తింటది, ఆమె గర్భం ధరిస్తుంది. అప్పటి నుంచి ఆమె శరీరంలో ఆ శివుడి అంశ చేరి అప్పటి నుంచి ఇక శివుడు ఆంజనేయుడు జన్మ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దానికి రాముడి కంటే ఎందుకు ఎలివేట్ చేస్తారు కదా, విష్ణువు అవతారం ఎత్తిన ప్రతిసారి శివుడు కూడా విష్ణువుతో అవతారం ఎత్తుతారు అని అంటారు. శివుడు కూడా హనుమంతుడి ఈ రూపంలో రాముడికి తోడుగా భూలోకానికి వస్తాడు. అది మ్యాటర్. అది వీళ్ళు ఈ రూపాలలోనే ఏంటంటే మళ్ళీ ఇక ఉంటది కదా స్టోరీ, రావణుడు వరం కోరుకుంటాడు బ్రహ్మని అని, ఆ స్టోరీ. అది మెయిన్ రీజన్ అసలు శివుడు అంటే ఎందుకు వానరులు ఎత్తారంటే వానరులు మనుషులను చంపలేరు అని బ్రహ్మదేవుడు వరం అంటే అది. సో ఇంకోటి ఏంటంటే హనుమంతుడు పుట్టినమంటే చనిపోయాడు అని కూడా ఉంటుంది. అంటే ఇంద్రదేవుడు వజ్రదేవుడు కూడా చనిపోయాడు, మళ్ళీ తను బతికిచ్చారు అనేది ఉంటుంది స్టోరీ. దాని డీటెయిల్ కొంచెం మామూలుగా చెప్పు. ఏంటంటే ఇది అందరికి తెలిసే ఉంటది, ఆంజనేయుడు పుట్టిన తర్వాత వెంటనే జారి కింద పడడం వల్ల రాయే పగిలిపోద్ది అని స్టోరీ ఉంటుంది. దాని తర్వాత ఏమైందంటే అప్పటికి ఇంకా హనుమంతుడికి అసలు ఆకలి ఏం తెలియదు, కొన్ని నిమిషాలు గంటలే అవుతుంది. ఆ గంటలలో ఏమైందంటే సూర్యుడు ఉంటాడు కదా, సూర్యుడిని పండనుకొని జంప్ చేస్తాడు. ఇది అందరికీ తెలిసిందే. ఏంటంటే దీని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే మన ఎర్త్ నుండి సన్ కి డిస్టెన్స్ ఉంటది కదా, అది దండకంలో ఆంజనేయుడిది ఉంటుంది కదా దండకం, దాంట్లో చెప్తారు, దాంట్లో సాంస్క్రిట్ లో రాసి ఉంటది. అది నిజంగా క్యాలిక్యులేట్ చేస్తే నీకు బరాబర్ ఎంత కిలోమీటర్స్, సింగిల్ కిలోమీటర్ ఎంత ఉందో అంత వచ్చేది డిస్టెన్స్. అది సూర్యుడిని మింగేస్తాడు. ఆల్రెడీ హనుమంతుడు అంటే శివుడి అంశాన్నం పవర్స్ నార్మల్ గా ఉండవు కదా, అంత పవర్ ఉంటది కదా, అలా జంప్ చేసి సూర్యుడిని మింగేస్తాడు. అది అంత పెద్ద సూర్యుని ఎట్లా మింగిందంటే వాళ్ళకి కొన్ని శక్తులు ఉంటాయి కదా దేవుళ్ళకి, వాళ్ళ బాడీని ఇంక్రీజ్ చేయగలుగుతారు, డిక్రీజ్ చేయగలుగుతారు. ఆయన మింగకూడదు కదా మరి ఆంజనేయుడు, అందుకే సూర్యుడు కూడా ఆయన ఇంటెన్సిటీని దాన్ని ఆయన సైజ్ ని ఇంక్రీజ్ చేస్తా ఉంటాడు. అలా ఇక ఇంక్రీజ్ చేసి
ఆ చేసే క్రమంలో ఏమైందంటే ఇక భూలోకంలో ఉన్న వాళ్ళు వేడి తట్టుకోలేరు, కొన్ని డిగ్రీలు 100-200 డిగ్రీలు లాగా వెళ్ళిపోద్ది, ఇక తట్టుకోలేరు. ఆ టైంలో ఇక మింగేస్తాడు ఆంజనేయుడు. మింగిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఈ భూమిని, ఈ సూర్యుడిని ఇవన్నీ కంట్రోల్ చేసేది ఇంద్రుడు కదా, చంద్రుడు సూర్యుడు వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది ఇంద్రుడు. ఏం చేస్తాడంటే సూర్యుడిని మింగడం అంటే అది తప్పు కదా, మరి అది ఈ సృష్టి విరుద్ధం కదా. మింగినందుకు హనుమంతుడిని వజ్రాయుధం, ఆయన దగ్గర వజ్రాయుధం ఉంటుంది కదా, ఆ వజ్రాయుధంతో ఆయుధం ప్రయోగిస్తాడు హనుమంతుడి మీదకి. ప్రయోగించినప్పుడు ఏమైందంటే హనుమంతుడి ఫేస్ లో దవడ ఇది ఉంటుంది కదా, జా, దీనికి తగిలి ఇక పడిపోతాడు హనుమంతుడు. స్పృహ తప్పి ఇక భూమి మీదకి వచ్చి ఇట్లా ఒక కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో, పర్ అవర్ స్పీడ్తో వచ్చి భూమి మీద పడిపోతాడు. అలా పడిపోయి ఇక స్పృహ తప్పి చనిపోతాడు. ఇక అయిపోయింది, హనుమంతుడు చనిపోయాడు అక్కడ. తర్వాత సూర్యుడు బయటకు వస్తాడు, అది నార్మల్ అయిపోతుంది మొత్తం. అలా పడిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు హనుమంతుడిని కాపాడేది వాయుదేవుడు కదా, అదే అంశాన్ని తీసుకొచ్చిండు అని అన్నాం కదా, ఆ బాధ్యత వాయుదేవుడికి ఉన్నట్లే కదా ఇప్పుడు హనుమంతుడిని కాపాడే బాధ్యత. అప్పుడు ఏం చేస్తాడంటే హనుమంతుడు చనిపోయినందుకు వాయుదేవుడికి చాలా కోపం వచ్చింది. ఎవరైనా మన కొడుకుని చంపేసి ఎట్లా ఉంటుంది, మనకి ఎంత కోపం వచ్చింది, అది వాయుదేవుడు అంటే చాలా పవర్ఫుల్ కదా. ఆయనకు వచ్చిన కోపానికి ఇక ఫస్ట్ అందరినీ బ్రతిమలాడతాడు, దేవుళ్ళని వీళ్ళందరినీ. వాళ్ళు ఏం పట్టించుకోరు. అప్పుడు ఏం చేస్తారంటే ఇక వాయుదేవుడికి పవర్స్ ఉంటాయి కదా, ఆ పవర్స్తో ఈ భూమి మీద ఉన్న వాయువు అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఆ వాయువుని అంతటినీ ఇక తీసేసుకుంటాడు. భూమి, మనకు ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేం కదా, ఆ భూమి అంతా ఇక మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. దానికి ఇక స్పందించి దేవతలు, బ్రహ్మదేవుడు, మిగిలిన ఇంద్రాది గణం మొత్తం వాళ్ళందరూ, శివుడు అందరూ వచ్చేస్తారు, ఇక విష్ణుదేవుడు అందరూ వచ్చేస్తారు. వచ్చి అప్పుడు ఇక వాయుదేవుడిని అడిగితే వాయుదేవుడు చెప్తాడు, నా కొడుకుని బ్రతికించండి, చంపేశారు, ఊరికే పుట్టలేదు, ఆయన కారణంతోనే పుట్టిండు, ఉట్టిగా అయితే జన్మ కాదు, మళ్ళీ చచ్చిపోతే ఎలా, అది ఇదని ఇక ఆయన బాధని మొత్తం చెప్పుకుంటాడు. చెప్పిన తర్వాత ఇక బ్రహ్మదేవుడు కొంచెం ఆలోచించి దాని తర్వాత అందులో ఈ భూమి అంతా అల్లకల్లోలం అయిపోతుంది వాయువు లేక, ముందైతే నువ్వు అది వాయువుని అందరికి పంచు, తర్వాత బ్రతికిస్తామని ఆ బ్రహ్మదేవుడు వెళ్ళి నార్మల్గా ఒక హ్యాండ్ వేస్తాడు అంతే. బ్రహ్మ అంటే పుట్టుక జనం ఇక ఆయన చేతిలోనే ఉంటాయి కదా, ఒక హ్యాండ్ అలా వేయగానే బ్రతుకుతాడు హనుమంతుడు. బ్రతికిన తర్వాత మొత్తం ఇక భూమి అంతా నార్మల్ అయిపోతుంది, వాయుదేవుడు వదిలేస్తాడు, మొత్తం ఫ్రీ చేస్తాడు, మొత్తం భూమి అంతా అయిపోతుంది. దాని తర్వాత ఇక బ్రహ్మదేవుడు చెప్తాడు అక్కడ ఉన్న దేవతలందరికీ, హనుమంతుడు జన్మ ఊరికే లేదు, ఒక దైవ కార్యం, లోక కార్యానికి పుట్టిండు, ఆయనకి ఆ కార్యం చేయడానికి కొన్ని శక్తులు కావాలి. ఆల్రెడీ ఓకే శక్తులు ఉన్నాయి, కాకపోతే ఇంకా శక్తులు ఇంకా బలపడాలి కదా, శక్తులు కావాలి, మీరు కూడా మీ వరాలు, మీకున్న వాళ్ళ పవర్స్ ఇవ్వండి అని అంటారు. అప్పుడు ఇక బ్రహ్మదేవుడు, చావు లేదు నీకు, నీకు ఇక ఈ భూమి ఉన్నంత వరకు ఎప్పటివరకు ఇక చావు లేదు, నువ్వు అమరత్వాన్ని పొందుతావు అని బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు. దాని తర్వాత ఇంద్రుడేమో వజ్రాయుధాన్ని ప్రయోగించిన కదా, నేను వజ్రాయుధం ప్రయోగించడం వల్ల ఆ హనుమంతుడి దవడ డ్యామేజ్ అవుతుంది, దానివల్ల ఇక ఆంజనేయుని హనువు అంటే దవడ, ఈ జాల్, అందుకే ఇక హనుమంతుడు అని పేరు వస్తుంది అని కొన్ని నేమ్స్ కూడా ఇస్తారు. ఇట్లా వరాలు ఇచ్చేటప్పుడే ఇలా నేమ్స్ ఇచ్చేస్తారు, పవర్కి తగ్గట్టు ఆ డిఫెక్ట్ ఉంటుంది కదా, వాటికి తగ్గట్టు పేర్లు ఇస్తారు. ఇక హనుమంతుడు అని పిలుస్తారు నిన్ను అని అంటారు. దాని తర్వాత ఇక నీ బాడీకి నేను వజ్రాయుధం ప్రయోగించాను కాబట్టి నీ బాడీ కూడా ఈ వజ్రాయుధాన్ని తట్టుకోగలిగే శక్తి తీసుకుంటుంది. అంటే ఇక వజ్రాయుధం అంటే ఇక వజ్రకాయం అంటే ఇక అంత పవర్ ఉందని బాడీకి, అంటే ఇక అంత బలంగా ఉన్నాడు అని. ఇక వజ్రాయుధమే అంటే ఇక గోల్డ్ డైమండ్ అంటాం కదా, వజ్రం చాలా గట్టిదని అనుకుంటాం కదా, అంతగానం గట్టిగా ఉంటుంది నీ బాడీ. వజ్రాయుధం నీ మీద ప్రయోగించిన ఇక నీకు ఎటువంటిది నీ చీముట్టినట్టు కూడా ఉండదు అని అంటాడు. దాని తర్వాత వరుణదేవుడేమో ఆకలి తప్పిక ఇలాంటివి ఏమీ ఉండవు అని వరుణదేవుడు వరం ఇస్తాడు. ఇంకోటి యమధర్మరాజు, ఆయన ఏంటిది మనకి చంపేయడం ఇది కదా శిక్షలు ఇవి, అలాగే మనకి ఏమైనా రోగాలు రావాలన్నా యమధర్మరాజు కదా, ఆయన ఏమంటాడు, ఇక నీకు నీ శరీరంలో రోగం అనేది ప్రవేశించదు, నీకు ఇక మరణం లేదు, ఇక నువ్వు అమరత్వాన్ని పొందినట్టే, నేను నీపై ఎటువంటి ప్రభావాన్ని చూపించనని యమధర్మరాజు వరం ఇస్తాడు. ఇలా అక్కడ ఉన్న దేవతలందరూ వరాలు అట్లనే నేమ్స్ ఇవన్నీ ఇచ్చేస్తారు. అలా హనుమంతుడికి ఇక అందరి దేవుళ్ళ దగ్గర ఉన్న పవర్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకే ఇక హనుమంతుడు అన్ని వరాలు పొంది అంత బలం అదంతా హనుమంతుడికి వచ్చింది, ఇది రీజన్. అయితే చిన్నప్పుడు అన్ని వరాలు ఇచ్చాక మళ్ళీ ఇవన్నీ హ్యాండిల్ చేయలేడేమని చెప్పి అల్లరి చేస్తూ ఉంటే, లైక్ ఋషులు వీళ్ళందరూ తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడికి పోయి చెట్లని ఇట్లా అంటే పడిపోయేవంటది. అతని పవర్ తను తెలియదు కదా, చిన్నప్పుడు అల్లరి చేసిన వాళ్ళు ఎవరైనా అల్లరి చేస్తారు కదా, ఆ చాపల్యం అంటారు, అంటే బాల్యంలో అల్లరి చేసే తత్వం ఉంటుంది చూడండి. హనుమంతుడు వానరుడు కాబట్టి వానర తత్వం అంటేనే చెంచల గుణం. వాళ్ళు ఇప్పుడు నార్మల్ కోతులైనా మనం ఎక్కడ చూస్తే ఎలా ఉంటుంది, ఎక్కడ చికా చేస్తే తినడం తక్కువ, చేసే చికాకు ఎక్కువ ఉంటుంది. సేమ్ హనుమంతుడు కూడా అదే జాతి కాబట్టి అది న్యాచురల్. మళ్ళీ దాని వల్లనే నువ్వు మొత్తం మర్చిపోవాలి, రైట్ టైంలో నీకు మళ్ళీ జ్ఞాపకం వస్తుంది, గుర్తు చేస్తానేసి అంటే అంత అన్ని వరాలు కూడా చిన్న శాపం పెడతారు. సో అది జస్టిఫై అయ్యేది స్టోరీలో. ఈ విశ్వం మొత్తంలో ఫస్ట్ లవ్ మ్యారేజ్ అయింది శివ పార్వతులది, లేదా శివుడు సతీదేవిది అని అంటారు కదా. అది ఎలా అసలు శివుడికి ఇలాంటి ఫ్యామిలీ అన్నీ లేని శివుడు, ఏం పట్టించుకొని శివుడు
లవ్ మ్యారేజ్ ఎలా చేసుకున్నాడు అసలు? శివపురాణ ప్రకారం అయితే సృష్టి మొత్తం శివుడి నుంచి స్టార్ట్ అవుతుంది. శివుడు శివదేవి అని ఉంటుంది. అంటే మనకి పార్వతి లేదంటే రుద్రుడు సతీదేవి అన్ని వచ్చే జన్మలో ఉన్నట్టు అన్నమాట ఈ స్టోరీస్ అన్ని. ఫస్ట్ స్టార్టింగ్ శివుడికి శివదేవి ఉన్నారు ఆల్రెడీ. బ్రహ్మ విష్ణువు రుద్రుడు సపరేట్. ఇప్పుడు మనం ఎవరైతే ప్రళయం సృష్టిస్తాడో లేదంటే ఇదంతా అనుకుంటామో అతను రుద్రుడు. మనకు కొలిసేది రుద్రుడు యాక్చువల్గా. కాకపోతే అందరూ శివుడు అనుకుంటారు. శివుడి అంశాన్ని రుద్రుడు మనం కొలుస్తూ ఉంటాం. బ్రహ్మదేవుడు విష్ణు ఎలా అయితే ఉంటారో వాళ్ళకి లైఫ్ ఉంటుంది. ఓకే, రుద్రుడు ఏంటి అతను జస్ట్ డిస్ట్రాయర్ అనమాట. వీళ్ళిద్దరు ఏం చేస్తారు, విష్ణు అను బ్రహ్మదేవుడు ఏంటి రుద్రుడు అలా ఉండకూడదు, రుద్రుడికి సతీదేవి ఇలా కావాలి అంటే కంప్లీట్ అవ్వాలి, ఫుల్ఫిల్ అవ్వాలి లైఫ్. సో అప్పుడు బ్రహ్మదేవుడును విష్ణు కలిసి రుద్రుడిని ఒప్పిస్తూ ఉంటారు అనమాట. అది రుద్రుడే నా వద్దు పెళ్ళొద్దు, నేను చెప్తే డైరెక్ట్గా నేను తపస్సు చేసుకోవాలి, నేను నాకు సాధన ఉంది, నేను అలా చేయాలంటే నాకు స్త్రీ అటాచ్మెంట్ ఉండకూడదు. క్లియర్ చెప్తాడు. అంటే స్త్రీ వల్ల తపస్సు భంగం అవుద్దనే కాంటెక్స్ట్ శివపురాణాలకు అనిపించింది. నాకు అర్థం కాదు, అలా అయితే మరి పెళ్లి చేసుకోకూడదు కదా అనిపించింది. మరి పెళ్లి ఎలా చేసుకోవాలంటే కంప్లీట్ చదువుతామంటే ఒక సృష్టికార్యం ఉంటుంది. దానికోసం శివుడు రుద్రుడు కంప్లీట్ అవ్వాలి, పరిపూర్ణుడు అవ్వాలి. సో దానికోసమని బ్రహ్మదేవుడు విష్ణు కలిసి దక్షుడు అంటే బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు అనమాట. దేవుడి యొక్క పుత్రుడు మహాప్రజాపతి అని అంటారు అనమాట. దక్షుడు అతనికి 27 మంది కూతుర్లు. దాని తర్వాత సతీదేవిని రుద్రుడికి నచ్చదు అసలుకి, దక్షుడికి కూడా. అతను ఏంటి అలా ఉన్నాడు, బూడిద పూసుకుంటాడు, మొత్తం భూత ప్రగతిలో తిరుగుతూ ఉంటాడు, అతనికి ఆ కూతుర్ని ఎలా అయ్యాలి అంటే ఆయన దక్షుడిని ఒప్పిస్తున్నాడు బ్రహ్మదేవుడు. అతను చాలా గొప్పవాడు, నీకు తెలియదు అంటే అలా చెప్తాడు. బట్ మనస్ఫూర్తిగా ఒప్పుకోడు, బట్ ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. సతీదేవి కూడా వెళ్ళిపోద్ది. అప్పుడు రుద్రుడు చాలా ఫుల్ఫిల్ అవుతాడు. అందరికీ ఏం తెలుసు, రుద్రుడు అంటే భయంకరంగా ఉంటాడు, బూడిద పూసుకుంటే కపాలాలు పట్టుకుని మాల, అందరికీ అదే తెలుసు. ఇప్పుడు అఘోరాలు ఎలా ఉంటారు అలాంటి ఒక తత్వం రుద్రుడు అనమాట. రుద్రుడు చూడడానికి అలాగే ఉన్నాడు, భయంకరంగా ఉంటాడు, చూడలేము అసలుకి. సో అలాంటి వ్యక్తి సతీదేవి పడిన తర్వాత అల్లకల్లోనం అయిపోతాడు. నాకు అటాచ్మెంట్సే వద్దురా బాబు, నేను తపస్సు చేసుకుని నా పాటికి నేను ఉంటాను, నాకేం వద్దు అన్న రుద్రుడు సతీదేవి ఎప్పుడైతే అగ్నిలో ఆహుతి అయిపోద్దో ఒకసారి దక్షయజ్ఞానికి పిలుస్తారు అందరినీ. అందరు దేవతలు వస్తారు, రుద్రుడు వస్తాడు, అందరు వస్తారు. అయితే దక్షుడు రాగానే అందరు నిల్చుంటారు, బ్రహ్మ విష్ణు అందరూ. అంటే దక్షుడికి రెస్పెక్ట్ లాగా నిల్చుంటారు మునులు అందరూ. రుద్రుడు నిల్చోడు. అతను ఏంటి, అతను ఒక మైండ్ స్టేట్లో ఉన్నాడు. రుద్రుడు అంటే ఏంటి, శివతత్వం. ఆ స్టేట్లో అందరినీ ఒకేలా చూస్తున్నాడు. అది నిల్చోడు అనమాట. రెస్పెక్ట్ లేదని కదా, నిల్చోడు, అంత అవసరం లేదని. ఇక్కడ ఏమైపోయింది, దక్షుడికి అహంకారం వచ్చింది. నేను వస్తే నిల్చోడు నా అల్లుడు. అక్కడ అందరికి రెస్పెక్ట్ ఇంక ఇచ్చారు. రుద్రుడి యొక్క మామైనందుకు, బ్రహ్మదేవుడు కుమారుడు అయినందుకు అతనికి రెస్పెక్ట్. అక్కడ ఇతనేంటి, ఇతను ఎంత చదువుకుని ఎంత వేదాలు ఇవన్నీ అవపోసం పట్టినా కూడా ఆ అహంకారం ఏదైతే ఉందో అక్కడ దెబ్బ అయిపోయింది అనమాట. సో అదొకటి అహంకారం వల్ల నేను వస్తే నిల్చోలేదని చెప్పేసి ఇంకోసారి పిలవడు అనమాట. ఇంకోసారి ఏం చేసుకుని పిలవడు. అప్పుడు సతీదేవికి నచ్చదు, అందరు వెళ్తున్నారు దక్షుడి యజ్ఞానికి, మా నాన్నగారు మన ఎందుకు పిలవడం చాలా బాధపడింది. రుద్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పుద్ది అనమాట, ఇట్లా మనం వెళ్దాం, మీరు లేకుండా యజ్ఞం ఏంటి, మీరు లేకుండా ఏది జరగదు కదా. అంతే, ఇప్పుడు శివుడైనా రుద్రుడైనా ఎవరైనా కూడా శివుడు జస్ట్ పేరు తలుచుకుంటే సర్వ పాపాలు పోతే అంటారు. అలాంటిది అందరినీ పిలిచి రుద్రుడిని పిలవకుండా యజ్ఞం చేస్తే దాని ఫలితం ఎలా వచ్చింది. సో మీరే కొంచెం ఉదారంగా ఆలోచించి మనం వెళ్దామంటే అలా వెళ్ళకూడదు సతీ, మనం పిలవని పేరంటాలకి వెళ్ళకూడదు. అవమానం అనేది మరణం కంటే చాలా బాధాకరమని చెప్తుంది అనమాట. యాస్టిస్ డెలని చెప్పేది. ఇప్పుడు అవమానం అనేది మరణం కన్నా చాలా దారుణంగా ఉంటుంది, అది మనకు అవసరం అని సతీదేవికి రుద్రుడు చెప్తాడు. ఆయన కూడా సతీదేవి లేదు ప్రభు, నేను వెళ్తా, నేను అడుగుతా మా నాన్నగారిని, వాళ్ళు ఎందుకు పిలవలేదు. వెళ్ళినప్పుడు అక్కడ శివుడు బాగా అవమానిస్తే తను ఆత్మహత్య చేసుకుని చనిపోద్ది అక్కడ అగ్నిలో. ఆ టైం వరకు రుద్రుడు పెళ్లి గురించి ఎంత అటాచ్డ్ ఉన్నాడు సతీతో. బట్ ఎప్పుడైతే వన్స్ అలా ఉంటాడో రుద్రుడు చాలా మారిపోతాడు అనమాట. సతీదేవి అసలు అగ్నికి వెళ్ళి దక్షుడితో అలా వాదించి అక్కడ శివుని అవమానించేసరికి ఆత్మహత్య చేసుకున్నట్టు అది అగ్నిలో ఆహిత అయిపోతుంది. ఆ విషయం రుద్రుడికి తెలిసి మనకి బ్రేకప్ అయితే ఎలా హార్ట్ బ్రేక్ ఉంటాడు చూడు, అలా చేస్తాడనమాట శివుడు. అసలు ఎలా అంటే చాలా తహనం చేస్తూ ఉంటాడు. జట్టు ఉంటుంది చూడు, కొప్పుది ఇట్లా, దాన్ని నెలకేసి కొడితే ఒక ముక్క నుంచేమో వీరభద్రుడు వచ్చేస్తాడు 1000 చేతులతో, ఇంకోటేమో కాళికామాత అయిపోతుంది. అసలు వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటారనమాట. దక్షయజ్ఞం దగ్గరికి వెళ్ళేసి దక్షిణ తలకే భస్మం చేస్తాడు, అంత యాంగర్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయి, నార్మల్గా వైఫ్ని ప్రొడక్షన్లో ఎలా ఉంటుందంటే సతీదేవి దగ్గర చిన్న పిల్లలు అలా చేస్తూ ఉంటాడు. హిమాలయస్లో కూర్చొని నాతో ఇలా ఉండు అని చెప్పి సతీదేవికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పటి వరకు పెళ్ళి వద్దు, ఇలా అటాచ్మెంట్స్ వద్దు, నేను నా పనిలో నేను ఉంటా అనుకున్నవాడు సతీదేవి వచ్చాక చాలా మారిపోతాడు అనమాట. సింపుల్గా చెప్పాలంటే, రుద్రుడి గురించి చెప్పాలంటే సతీదేవి రాకముందు సతీదేవి వచ్చాక అని చెప్పొచ్చు, అంత చేంజెస్ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైతే సతీదేవి అలా అగ్నిలో ఆహుతి అయిపోద్దో మళ్ళీ రుద్రుడు దిగంబరుడు అయిపోతాడు. లైక్ ఎలా అంటే మొత్తం ఏముండవు అనమాట. అఘోరీస్ కల్చర్ ఎలా ఉంటుంది అలా ఆ టైంలో రుద్రుడు అలా అయిపోతాడు అనమాట. దిగంబరుడు అయిపోతాడు, హిమాలయాస్కి వెళ్ళిపోతాడు, ఎవరితో మాట్లాడు. లైక్ మన బ్రేకప్ ఫేస్ మనకి ఎలా ఉంటుంది, జస్ట్ మనకి బ్రేకప్ అయితే ఒక ఒంటరి కూర్చోవటం, లేదంటే మన పిచ్చి మనకే ఉంటుంది. అలా రుద్రుడు బిహేవ్ చేస్తాడు. నాకు అసలు క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అనమాట. అలా ఎలోన్గా ఉంటాడు, లేదంటే తన పనులతో ఉంటాడు, మన హ్యాబిట్స్ కూడా చాలా మారుతాయి. అలాంటి ఫేస్ రుద్రుడు అనుభవించాడు అనమాట సతీదేవి లేకపోతే.
ఈ విషయం తెలిసి మళ్ళీ సృష్టి మొత్తం సరిగా లేదు, రుద్రుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చట్లేదు, చెయ్యట్లేదు అని మళ్ళీ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అన్నీ మాట్లాడి మళ్ళీ అమ్మవారు పార్వతి ఇలా జన్మిస్తుంది, మళ్ళీ రుద్రుడికి ఇచ్చి కట్టబెట్టాలని మళ్ళీ ఇంకో పథకం వేస్తాడు. సో ఆ టైంలో కూడా రుద్రుడు చేసుకోమంటాడు. ఫస్ట్ సారి ఇలాగే అన్నారు, ఇలా మొత్తం ఇలా అయిపోయింది అంటారు. మళ్ళీ ఇది లోక కళ్యాణం కోసమే ప్రభు, సతీదేవి మరణం లోక కళ్యాణానికి చాలా ముఖ్యం, ఇప్పుడు పార్వతీదేవి వస్తుంది, సో అప్పుడు మీరు పరిపూర్ణుడు అవుతారు, ఇలా ఉన్నారు అని చెప్తాను అనమాట. ఆ టైంలో రుద్రుడు చేస్తాను అనమాట, పార్వతీదేవి తపస్సు చేస్తూ ఉంటాడు. హిమవంతుడికైనా వెనకదేవి జన్మించి తపస్సు చేస్తూ ఉంటుంది. 3000 సంవత్సరాలు ఘోర తపస్సు అనమాట. కొన్నిసార్లు ఆకులు తిని ఉండేది, కొన్నిసార్లు అసలు ఏమి తినకుండా ఉండేది, కొన్నిసార్లు పలహారం ఉంటుంది అంటే ఫ్రూట్స్ మాత్రం తినేది, కొన్నిసార్లు అసలు ఏమి తినకుండా జస్ట్ గాలిని ఆహారంగా తీసుకొని అంత కఠోరమైన తపస్సు అనమాట. దాదాపు 3000 సంవత్సరాలు జస్ట్ రుద్రుడితో పెళ్లి కావాలి, నేను స్వామితో కలవాలి. నీకు అర్థమైంది కాన్సెప్ట్? సో ఆ కాన్సెప్ట్ ప్రకారం పార్వతీగా అలా ఉంటారు అనమాట. రుద్రుడు ఏం చేస్తాడంటే మారు వేషంలో వస్తాడు, ఒక ముసలి మోంక్ అంటే మీన్ ఒక ముసలి సన్యాసిలో వస్తాడు అనమాట. ఒక ఋషిలో వచ్చేసి శివనింద చేస్తాడు. అసలు రుద్రుడి దగ్గర ఏముంది, భిక్షగాడు, అతని దగ్గర ఎప్పుడు భూత ప్రేతాలు ఇవే ఉంటా ఉంటాయి, అడుక్కుంటా ఉంటాడు భిక్షగాడు, అసలు చాలా అంటాడు అనమాట. అంటే తనని తక్కువ చేసుకుంటాడు. ఇవన్నీ ఉండగా నీకు ఎందుకు, ఒక మంచిని చూసి పెళ్లి చేసుకో, నీకు అవసరం అది అంటే పార్వతిది కోపం వచ్చింది. నేను ఏదో పెద్ద మంచిడు గొప్పవాడు అనుకున్నా, సో ఇంత నీచానికి దేదారుతో అనుకోలేదు, శివనింద చేస్తే చాలా పాపాలు తగ్గిపోతాను శపించేస్తుంది, తిట్టేసింది అనమాట. ఇలా అని చెప్పి వాళ్ళు కోపంతో వెళ్ళిపోద్ది, ఆడ తిరిగి వెళ్ళిపోతా అంటే ఆ ముసలైనా పార్వతిని చేయి పట్టుకుంటాడు. ఇప్పుడు ఎవరైనా అంత ఈజీగా ఒక అమ్మాయి చేయి కానీ ఆడదాని చేయి పట్టుకోలేడు. సో పార్వతి కోపానికి వీళ్ళు వెనక్కి తిరిగేసరికి ఆ చెయ్యి, ముసలితనం ఉన్న చెయ్యి నిగనిగలాడుతూ ఉంటుంది అనమాట. స్కిన్ టోన్ మారిపోద్ది, డ్రెస్ గెటప్ మారిపోద్ది, చూస్తే శివుడు ఉంటాడు అక్కడ, రుద్రుడు. సో పార్వతికి అప్పుడు అర్థమైంది, అంటే స్వామి మీరే నన్ను టెస్ట్ చేయడానికి వచ్చారా అనేది అంటాడు అనమాట. అప్పుడు సరే దా పార్వతి, ఇప్పుడు మన దగ్గర కలిసి ఉందాం, నేను నిన్ను అంగీకరిస్తాను అన్నాడు. ఇలా నేను రాను, పోయిన జన్మలో చాలా దారుణం జరిగింది కదా, సరే మీరే మా ఇంటికి వచ్చి ఒప్పించండి. లైక్ ఎలా అడిగి ఇప్పుడు మనం పెళ్లి చూపులకు వెళ్తే ఎలాగా అబ్బాయి తరపున వెళ్తారు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి, ఆ కల్చర్ శివపురాణంలో ఉంటుంది. రుద్రుడికి ఎవరు లేరు, అనాథ అంటారు నార్మల్గా, ఎవరు లేరు అంటారు కదా. రుద్రుడి తరపున అందరి దేవతలు వచ్చి మాట్లాడుతూ ఉంటారు పెళ్లి సంబంధం. బ్రహ్మదేవుడు కానీ వీళ్ళందరూ వచ్చేసి నేనక హిమవంతుల దగ్గరికి వచ్చేసేసి ఇలా రుద్రుడిని పెళ్లి చేసుకొని అలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, మీరు ఒప్పించండి అని శివుడు అడుగుతాడు. మీరు ఎలా అయినా నన్ను ఒప్పించండి పెళ్లికని, మీరు ఎలా అయినా వాళ్ళిద్దరిని ఒప్పించండి, పార్వతీదేవి వాళ్ళ అమ్మ నన్ను ఒప్పించండి, ఇలా రిక్వెస్ట్ పెడతారు అనమాట దేవతలకి. హైలైట్ అది. శివుడు మళ్ళీ గారడీలు చేస్తూ ఉంటాడు, చిన్న కోతిని పట్టుకొని ఆడిస్తూ ఉంటారు. ఆ టైపులో రుద్రుడు మేనక వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మ్యాజిక్లా చేస్తూ ఉంటాడు. ఎవరైనా జోకర్ని ఇష్టపడతారు, ఇంత జోకర్ని ఇష్టపడి ఎంత హ్యాపీ ఫీల్ అయినా కూడా అతన్ని ఏం మన ఇంటి వాళ్ళని చేసుకోగా, లైక్ ఎలా అంటే పెళ్లి అయితే చేయరుగా అమ్మాయిని ఇచ్చి, ఇంత జోకర్ నవ్విచ్చినా కూడా అలా మేనకి ఏంటి బాగా ఎంజాయ్ చేసింది ఆ షో. రుద్రుడు చేసిన గార్డెన్ అన్నింటి ఎంజాయ్ చేసింది. నీకేం కావాలో కోరుకో అని అడిగినప్పుడు మేనకేమనుకుంది, డబ్బులు అడుగుతాడు, బంగారు నాణాలు అడుగుతాడు, అలా అనింది. రుద్రుడు ఏంటి, నాకు మీ అమ్మ నుంచి పెరిగానని అడుగుతాడు, దెబ్బకి తరిమి ఇది అనమాట. అసలుకి అలా బలి ఉంటుంది స్టోరీ. కట్ చేస్తే పార్వతీ కళ్యాణం అందరికి తెలిసిన స్టోరీ. అసలు అందరు సకల దేవతలు వచ్చి పార్వతీది పరమేశ్వరుడిది కళ్యాణం చేపిస్తారు అనమాట. అల్టిమేట్ అంటే ఒక నార్మల్గా ఒక అబ్బాయి లైఫ్లో లేదా ఒక ఏజ్ మన లైఫ్లో ఉంటుంది, ఒక బ్రేకప్ ఫేస్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాం, మళ్ళీ ఇంకొక అమ్మాయి వస్తే మళ్ళీ ఇలా ఫుల్ఫిల్ అవుద్ది లైఫ్. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాకు బాగా కనెక్ట్ అయింది అనమాట. నార్మల్గా మనం ఎలా అయితే బాధపడుతూ ఉంటాం, ఓకే లోన్గా ఒక జర్నీ ఉంటుంది, ఒక ఫేస్, అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే మనలాగే మనం ఇలా బాధపడతాం కదా, దాని తర్వాత మళ్ళీ లైఫ్ బాగుంటుంది అని ఒక హోప్ నాకు ఈ స్టోరీలో కనిపించింది అనమాట. అంటే మనలాగే ఉన్నాడే, అలా నేను కనెక్ట్ అయ్యా. సో అలా నేను కనెక్ట్ అయ్యా. నార్మల్గా బ్రహ్మచర్యానికి హనుమంతుడు పెళ్లికి ఈ టాపిక్ ఏదో కాంట్రవర్సీ టైప్ లో ఉంటుంది, దాని గురించి ఏంటంటే బ్రో, అసలు ఫస్ట్ బ్రహ్మచర్యం అంటే చాలా మందికి మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. బ్రహ్మచర్యం అంటే ఏంటంటే మన భార్యని మాత్రమే, ఒకటి ఫస్ట్ అసలు ఏ అమ్మాయిని చూడకున్నాడు అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే పెళ్ళి అయినా సరే మన భార్యని మాత్రమే ఆ దృష్టితో చూడటం, మిగతా ఎవరిని అసలు ఏ అమ్మాయికి సరైనా ఏ అమ్మాయి అయినా నీకు ఆఖరికి మరదలైనా సరే వాళ్ళు చూడకూడదు. దాన్ని కూడా బ్రహ్మచర్యం అనే అంటారు. ఇప్పుడు ఏమైందంటే హనుమంతుడి లైఫ్ లో తను పెళ్లి తనంతటి తాను కావాలని చేసుకోడు. సువత్సల అనే ఒక లేడీ ఉంటుంది, ఆమెకి ఏంటంటే ఇలాంటి హనుమంతుడు లాంటి వాడే, అంటే వేరే ఏ అమ్మాయి వంక చెడు దృష్టితో చూడని వాడే కావాలి అని తను కోరుకుంటది. అలా కోరుకున్నప్పుడు హనుమంతుడు ఒక్కడే కదా, ఆఖరికి మన అంటే ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళని కూడా ఆ దృష్టితో చూడడు, తన తల్లిలాగానే భావిస్తాడు హనుమంతుడు. అందుకే ఇక ఈ భూమి మీద హనుమంతుడు తప్ప ఇంకెవరు లేరు అనుకొని అప్పటికి రాముడికి పెళ్ళైపోతుంది.
అందుకే రాముడు కూడా అట్లనే ఉంటాడు కాబట్టి రాముడికి పెళ్లి అయిపోతుంది కాబట్టి ఇప్పుడు హనుమంతుడు ఒక్కడే ఉన్నాడు కదా, అందుకే హనుమంతుడిని ఇచ్చి పెళ్లి చేస్తారని దేవతలు వీళ్ళు నిర్ణయించుకుంటారు. అలా హనుమంతుడికి సువర్చల అనే ఒక దేవతకి ఆమెకి పెళ్లి అవుతుంది. అది పెళ్లి. ఇంకోటి ఏంటంటే ఆ కొడుకున్నాడు, వాళ్ళకి యుద్ధం కూడా జరుగుతుంది అంటారు కదా. ఆ కొడుకు విషయం ఏంటంటే నిజంగా కొడుకు వీళ్ళిద్దరికి పుట్టినవాడు కాదు. కొడుకు ఎలా పుడతాడంటే హనుమంతుడు సముద్రం దాటుతూ ఉంటాడు కదా, దాటే టైంలో మనకి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు చెమట వస్తుంది. అలా చెమట వచ్చినప్పుడు అందులో హనుమంతుడు అసలు విశ్రాంతి తీసుకోడు కదా. రాముడి పని అయ్యేదాకా విశ్రాంతి తీసుకోను అని అంటాడు కదా అక్కడ పర్వతం మాసీన్ దగ్గర కూడా. అందుకే అలా వెళ్తున్నప్పుడు ఏంటంటే చెమట వస్తుంది. హనుమంతుడి బాడీ మొత్తం ఎనర్జీనే, అందులో బ్రహ్మచారి అంటే తన స్పర్మ్ అసలు రిలీజ్ అవ్వదు కదా. అప్పుడు అలా రిలీజ్ అవ్వనప్పుడు మన బాడీ అంతా ఏమవుతుంది, ఆ ఎనర్జీ కూడా మన బాడీలో ఉంటుంది. అలా ఉన్నప్పుడు మన బాడీలో ఎవ్రీ పార్ట్ చాలా ఎనర్జైజ్డ్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ చెమట వస్తుంది కదా, ఆ చెమటలో ఒక డ్రాప్ నార్మల్ సముద్రంలో పడుతుంది. అందులో ఒక డ్రాప్ చెమట అంతా పడతా ఉంటుంది, కానీ అందులో ఒక డ్రాప్ ముసలి, సముద్రంలో ఉండే ఒక ముసలి మింగుతుంది. అలా మింగడం వల్ల ఆ ముసలి గర్భం ధరించి ఆ ముసలికి పుట్టిన వాడే కొడుకు, ఆయనే హనుమంతుడి కొడుకు అని అంటూ వాళ్ళిద్దరికి ఒక ఫైట్ కూడా ఉంటుంది ఆ రామాయణం జరిగే సీక్వెల్లోనే. అది అసలు ఆ బ్రహ్మచర్యం నిజంగా పెళ్లి అవ్వడానికి దానికి కనెక్ట్. అంటే వాల్మీకి రామాయణం అందరికి తెలిసే ఐడియా ఉంటుంది, బట్ హనుమంతుడు కూడా ఏదో టైంలో రామాయణం అంటే అతని వర్షంలో రాముడు గురించి రామాయణంలో రాశాడని అరిటాకుల మీద స్టోరీ. అసలు ఏంటది? రాముడికి అసలు భక్తుడు ఎవరు, నిజమైన భక్తుడు అనన్నా రాముడి భక్తుడు ఎవరు అనన్నా మనకి హనుమాన్ గుర్తొస్తాడు, ఆంజనేయుడే గుర్తొస్తాడు. అలాంటిది అంత భక్తి రాముడి మీద ఉన్నప్పుడు దేవుడి స్టోరీని రాయాలని ఉంటుంది కదా, ఏ భక్తుడికైనా ఉంటుంది కదా. అట్లనే హనుమంతుడు కూడా రాస్తాడు, రామాయణం మొత్తాన్ని రాస్తాడు. కాకపోతే చాలా కాంపాక్ట్గా ఉంటుంది, అది చాలా తక్కువ. ఒక 6 ఆకుల మీదనో రాసిండో 6 శ్లోకాల్లో రాసిండో అని అంటారు, అరిటాకుల మీద. 6 leaves లో అయిపోద్ది ఇక స్టోరీ మొత్తం. అలా అంత కాంపాక్ట్ రాసిండో అని అంటారు. ఇక రాసిన తర్వాత ఏం చేస్తాడు, మనకి ఆంజనేయుడికి ఏంటిది రాయాలి అనుకున్నాడు, రాసిండు. ఇక అంతేలేదు దాని ప్రచారం ఇవన్నీ ఆయనకు అనవసరం, దానివల్ల వచ్చే గౌరవం అవన్నీ ప్రతిష్ట అవన్నీ అవసరం ఇక హనుమంతుడికి. అలా రాసి ఇక అరటి తోటలో, ఆయనకి అరటి పండ్లు అంటే ఇష్టం, అక్కడే ఉంటాడు అని అంటారు కదా. అలా అరటి తోటలో ఇక రామనామం జపం చేసుకుంటూ కూర్చుంటాడు. ఆ టైంలో ఏమైందంటే వాల్మీకి అలా తిరుగుతూ సంచరిస్తూ చూసి పక్కన రామాయణం ఉంటుంది కదా హనుమంతుడు రాసింది, ఇది చదువుతాడు. ఒకసారి చదివితే ఇదేంటిది నేను రాసింది కాదే, ఈ రామాయణం ఎవరు రాశారని చూస్తే ఇక్కడ హనుమంతుడు ఉంటాడు. అడిగితే చెప్తాడు, అంటే నా రాముడి కథే కదా నేను రాసినాను అని అంటాడు. అప్పుడు వాల్మీకి ఏమైందంటే అది చదివిన తర్వాత నేను రాసిన రామాయణం కంటే ఇది ఇంకా చాలా బాగుందని కొంచెం జలస్ వచ్చింది కదా, మనకంటే ఎవరైనా మంచిది చేసినా ఏదైనా. ఆ జలస్తో హనుమంతుడిని అడుగుతాడు, నువ్వు రాసింది ప్రచారంలోకి వస్తే నా రామాయణం అసలు ఎవరు దేకడం అని చెప్తే ఇక హనుమంతుడు కూడా ఒకసారి చదువుతాడు, వాల్మీకి రామాయణం చదువుతాడు కదా. అప్పుడు ఇక అర్థమైంది హనుమంతుడికి కూడా ఏంటంటే నేను రాసింది చాలా కాంపాక్ట్ ఉంది, అది ఎవరికి చాలా అంటే ఇక నేర్చుకున్న చదువు వచ్చిన వాళ్ళకి, చాలా పండితులు వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అదే చిన్న అంటే నార్మల్ చదివే అంత పెద్ద పండితులు కాకుండా నార్మల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు వీళ్ళు చదివితే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు కూడా. అదే వాల్మీకి రామాయణం అయితే చాలా బేసిక్లో ఉన్నవాడికి కూడా అర్థమయ్యేటట్టు ఉంటుంది, వాడు అర్థం చేసుకొని వాడు ఆచరించగలిగేటట్లు ఉంటుంది. అందుకే ఇక హనుమంతుడు కూడా అది అర్థం చేసుకొని హనుమంతుడు రాసిన ఉంటుంది రామాయణం ఉంటుంది కదా, ఆ రామాయణాన్ని ఇక అరిటాకులే కదా అవి చింపి పడేస్తాడు అది అని అంటారు, అంటే ఆ తోటలోనే ఇక్కడ. అలా ఆ రామాయణం ఇప్పుడు అంటే చదవలేదు అని అంటారు చాలా మంది, ఇప్పటివరకు ఎవరి దగ్గర లేదు, అది ప్రచారంలో కూడా లేదు. అందుకే మనం వాల్మీకి రామాయణమే బేస్గా తీసుకుంటాం, మెయిన్ బేస్ అదే కదా మనకుంది, అది స్టోరీ. ఇంకోటి ఏమంటే ఒక చిన్న సిల్లీ క్వశ్చన్, ఇది సిల్లీ డౌట్ అనుకో, దానికి సీరియస్ కొంచెం ఆన్సర్ మాట్లాడుతున్నాను. నార్మల్గా హనుమంతుడికి స్టోరీలు ఏంటి, సుందరకాండ అప్పుడు అంటే కిష్కింద కాండప్పుడు వస్తాడు, అంటే రామాయణం ఒక 6 ఖండాలు 7 ఖండాలు 6 ఖండాల్లో అంటే ఉత్తరాఖండ సపరేట్ కదా. సో 6 ఖండాలలో 3 అయిపోయాక మధ్యలో వస్తాడు ఎంట్రీ. రాముడి దేవుళ్ళ చూస్తాం మనం, మిడిల్ హనుమంతుడు ఎప్పుడైతే వస్తాడో హనుమంతుడు మెయిన్ లీడ్ అయిపోతాడు. రాముడికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో రామాయణంలో హనుమంతుడికి అంతే ఉంటుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ ఎవర్ గ్రీన్. సో హనుమంతుడికి కూడా ఫ్యాన్ బేస్ లైక్ మనకు సినిమా హీరో ఫ్యాన్ బేస్ అలా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది భక్తులు హనుమంతుడికి. ఇప్పుడు హనుమంతుడు ఏంటి రామనామం ఎక్కడ అక్కడ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు రామరామ్ అనుకుంటే అక్కడ ఏంటి జపం చేసుకుంటూ ఉంటాడు, ఏం చేసుకుంటూ ఉంటాడు హడవడే. మూవీస్ కూడా చూస్తాం రామరామ్ అని అనుకుంటా ఉంటే అక్కడ పోయి గంతులేస్తూ ఉంటాడు. సో ఇలాంటి క్యారెక్టర్ ఉన్న హనుమంతుడు పూజించే భక్తులు ఉంటారు, హనుమాన్కి డివోటీస్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అడిగిన కోరికలకి ఎక్కువ రెస్పాండ్ అవుతారు, అంటే వాళ్ళ భక్తిని ఎక్కువ చూస్తారు. అంటే రాముడికి రిలేటెడ్ గా కనెక్ట్ ఉన్న భక్తులను ఎక్కువ సేవ్ చేయడం అలా ఎక్కువ ఉంటుంది. లైక్ హనుమంతుడికి ఎవరంటే ఎక్కువ ఇష్టం అని సింపుల్ గా, రాముడి భక్తులు అంటే ఇష్టమా, ఇతని భక్తులు అంటే ఇతనికి ఇష్టమా, అలా ఓకే. ఏంటంటే రామాయణంలోనే నార్మల్ ఒక సీరియల్ ఉంటుంది శ్రీఆంజనేయం అని, దాంట్లో ఒక చిన్న సిచ్యువేషన్, ఒక సీన్ ఒక 2 minutes అయిపోద్ది. ఏంటంటే ఒక నార్మల్ హ్యూమన్ ఆయన నది దగ్గరికి వెళ్ళి జపం చేసుకుంటాడు. జపం చేసుకుంటా ఎలా అంటే ఏ నేమ్ వస్తుంది అంటే జయ హనుమాన్ జయ శ్రీరామ్, జయ హనుమాన్ జయ శ్రీరామ్ అని వచ్చింది.
అలా అది విన్ని ఇంకొక ఋషి, అంటే ఋషులు ఉంటారు కదా జపం చేసి, ఆయన అడుగుతాడు అదేంటి పలికితే రాముడి నామం పలకాలా లేదా హనుమంతుడి నామం పలకాలి, ఇద్దరికి కలిపి పలుకుతున్నా అలా పలకూడదు కదా, వాళ్ళు భక్తుడు వేరు, రాముడు దేవుడు వేరు, భక్తుడు వేరు కదా అని అంటే, పలికితే ఒక్కలదే పలకాలి కదా అని అట్లా అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు ఏంటంటే, హనుమంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ రాముడు ఉంటాడు, రాముడు ఎక్కడ ఉంటాడో హనుమంతుడు అక్కడ ఉంటాడు, వాళ్ళిద్దరు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే, ఒకరిని పిలిచి ఇంకొకరిని పిలవకపోయినా ఏం కాదు, మళ్ళీ ఇద్దరి నేమ్స్ ఒకే దగ్గర పలికినా ఏం కాదు, వాళ్ళిద్దరు వేరు వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే, ఒకళ్ళ భక్తులు ఇంకొకరి భక్తులు కాకుండా పోరు, అలా అని దేవుళ్ళు కూడా మనల్ని డిస్క్రిమినేట్ చేసి చూడరు అని చాలా గొప్పగా చెప్తాడు. దాన్ని బట్టి అంతే. అక్కడ ఏంటంటే మనకు కావాల్సింది ఒకటి భక్తి, ఇంకొకటి నువ్వు కోరుకునే కోరిక అది ధర్మంగా అయి ఉండాలి, అది కరెక్ట్నెస్ అయి ఉండాలి, రైటస్నెస్ ఉంటే దాంట్లో బరాబర్ ఏ దేవుడైనా వస్తాడు. దేవుళ్ళకి ఇలాంటి డిస్క్రిమినేషన్లు ఏముండవు, మనకున్నట్లు దేవుళ్ళకు ఉండవు అలాంటి. ఇప్పుడు నీకు శివుడు అంటే ఎక్కువ ఇష్టం అంటున్నావు కదా బ్రో, ఇంకోటి శివతత్వం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు. అసలు నువ్వు దాన్ని ఎలా అర్థం చేసుకున్నావు, నీ పర్స్పెక్టివ్ లో అసలు శివతత్వం అంటే ఏంటిది? శివతత్వం అని చెప్పాలి కానీ నాకు శివుడు ఎలా అర్థమైనా చెప్తాడు. ఇప్పుడు దక్షుడికి శివుడు అంటే ఇష్టం ఉండదు, అదేంటి బూడిద పోసుకుంటాడు, లేకపోతే కపాలమాల అంటే స్కల్స్ వేసుకునేవాడు, మాల శ్మశానంలో ఉంటాడు, లేదంటే ఇలా ఉంటాడు శివుడు అంటే. శ్మశానవాసి అనే పేరు కూడా శివుడికి యాప్ట్ అనేది ఎవరికి యాప్ట్ అవ్వదు, శ్మశానవాసి అనే పిలుస్తారు కదా. ఇక్కడ ఉన్నది శివుడే, శ్మశానంలో ఉన్న శివుడు ఓకే కదా. అలాగే మళ్ళీ మనకి ఆలయంలో చూస్తే అభిషేకం జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు మంగళప్రదుడు అంటాడు శివుడిని, మంగళప్రదం అంటారు, శివుడిని అమంగళప్రదం అంటారు. మళ్ళీ లైక్ అంటే మంచి చెడు రెండు ఆయన దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి భక్తుడు, గుడ్ క్వాలిటీస్ ఉన్న భక్తుడు వచ్చేసి శివుడిని దండం పెట్టుకున్నా, లైక్ అంటే ఏ పూజలు చేయకుండా నార్మల్గా వచ్చి దండం పెట్టుకున్నాం కదా, ఇద్దరికి డిఫరెన్స్ తెలిసిపోద్ది. వీడు మంచి నామాలు పెట్టుకుని వస్తాడు, గెటప్ వేసుకుని, గెటప్ అంటే నార్మల్ ఒక బెగ్గర్ వేషంలో బెగ్గర్ రూపంలో ఉన్న ఒక మనిషి వచ్చి దండం పెట్టుకున్నప్పుడు అతను ఒకలా చూస్తాడు, ఇద్దరిని భక్తులనే అంటాడు. బట్ మనం చూస్తాం అలా డిఫరెన్షియేట్ చేసి. సో శివుడికి ఇలా ఉండదు అనమాట. పార్వతీదేవి దగ్గర ఎంత బాగుంటాడు, మళ్ళీ తనలో సగభాగాన్ని ఇచ్చేసాడు, తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చేసాడు. వినాయకుడు తలకి నరికేస్తాడు. భర్తగా ఎంత హైలైట్ ఉన్నాడు చూడు, గమనించు, క్యారెక్టర్ గమనించు. భర్తలా ఎంత స్థాయిలో ఉన్నాడు, తన శరీరంలో సగభాగం చేసి తన కన్న కొడుకు తన నరికేసి ఎంత చెడ్డవాడైపోయాడు ఏమంటే. నీకు అర్థమవుతుంది కాన్సెప్ట్? ఇప్పుడు కుబేరుడు పక్కనే ఉంటాడు, కుబేరుడు అంటే అందరికి ఐడియా ఉండి ఉంటుంది, కుబేరుడు నార్మల్గా అతను పక్కన ఉంటాడు ఎప్పుడు. ఇతను పక్కన ఉండి ఇతను భిక్షాటన ఇంత వేరియేషన్ అనమాట క్యారెక్టర్ శివుడు. అర్థం కాదు అసలుకి. శివతత్వంలో ఎలా ఉంటుందంటే మిక్స్డ్ ఉంటాయి. ఇప్పటికిప్పుడు నువ్వు భిక్షాటన చేస్తాడు పిక్చర్లో ఉంటాడా, మళ్ళీ మొత్తం నగలన్నీ తీసుకొని దత్తాత్రేయ అవతారం ఉంటుంది శివుడిదే. మళ్ళీ పెళ్ళప్పుడు మేనకాదేవికి ఏమో ఇతను ఏంటి ఇలా ఉన్నాడు, భూత ప్రతాలతో తిరుగుతూ ఉంటాడు, అది అంటారా. దేవతలందరూ శివుడి కోసం చూస్తూ ఉంటారు. మనకి క్షీరసాగర మానం అప్పుడు అందరూ అలా కూడా శివుడు వచ్చి కాపాడుతాడు. ఇప్పుడు ఎవరైతే అందరూ అన్ని తీసుకుంటారు విషయాన్ని శివుడు తీసేసుకుంటాడు. ఇక్కడ ఎవరు అల్టిమేట్ గా నీకు మనం ఏదైతే అంత చెడు ఇది అనుకుంటూ ఉంటామో అవన్నీ శివుడి తత్వం నుంచి అవన్నీ పోతాయి అన్నమాట. ఒక లైన్ ఉంటది, శివనామం స్మరిస్తే శివుని తలుచుకుంటే సర్వ పాపాలు పోతాయని. శివుడిని తిట్టుకున్న వాళ్ళ పాపాలు కూడా పోయినాయి గ్యాప్ లో. మంజునాథ సినిమాలో కూడా జరిగేది అదే. శివుని ఎప్పుడు ఏదో అంటా ఉంటాడు, నీకెందుకు పూజలు ఎందుకు, లేదంటే నువ్వు రాయి కదా. శివుడిని భక్తితో కొలిసిన శివస్మరణే అంటారు. శివుని తిట్టుకుంటూ నువ్వు అతన్ని హేట్ చేసినావు అది శివస్మరణే అంటారు. ఇది హైలైట్ అనమాట. నాకు ఇది బాగా నచ్చింది ఇదే. శివుడిని ఎలా చూడు, శివుడిని నువ్వు ఎలా చూసాడు, భక్త కన్నప్ప ఏంటి మాంసం పెడతాడా, ఎలా కన్ను పోతే కన్ను ఇచ్చేస్తాడు, మళ్ళీ అభిషేకం ఎలా వేస్తాడు, నోట్లో పుక్కులు చూసి వేస్తాడు. అదే అభిషేకమే. నీకు అర్థమైంది కాన్సెప్ట్? నాకు శివుడు ఎలా అర్థమయ్యాడంటే, నువ్వు ఏదన్నా చేయి, అది ప్రేమతో చేసావు అనుకో, దాంట్లో చెడు తీసుకోడు శివుడు, అది భక్తిలాగే చూస్తాడు. మనకు చెప్పాలంటే అంబానీ ఉన్నాడు, ఫుల్ కోట్ల ఆస్తుంది. అతన్ని మన ఊర్లో గుడిలో దగ్గర ఉంటాడు, అతన్ని ఒకేలా చూసావు అనుకో అది శివతత్వం. ఆ క్వాలిటీ నీకు ఉందనుకో నువ్వే శివుడు. సింపుల్గా శివుడు అలాగే చూస్తాడు కదా. నిన్నుడని ఒకలా చూస్తాడు, ఒక అమ్మాయిని అబ్బాయిని ఒకలా చూస్తాడు, ఒక మంచివాడిని చెడ్డవాడు ఒకలా చూస్తాడు. మంచి చెడు రెండు ఉన్నాయని ఆ స్వామికి తెలియదు అంతే. చిన్నపిల్లడు ఎలా ఉంటాడు, అలా అమ్మవారి దగ్గర చిన్నపిల్లలా ఉంటాడా, మళ్ళీ రాక్షసులు అయినా ఉంటాడు. రావణాసుడు ఏంటి చెడ్డవాడే. రావణాసుడు శివుడి దగ్గర ఎలా ఉన్నాడు, మహాశివ భక్తుడు అంటారు. ఇప్పటికి కూడా పరమశివ భక్తుడు. ఇప్పటికి కూడా రావణాసుడు చెడ్డవాడని అంటాం. శివుడి విషయానికి వస్తే అంతకు మించిన భక్తి లేదంటారు. సో శివుడి దగ్గర ఆ క్వాలిటీ ఉంటుంది అనమాట. నిన్ను చెడ్డవాడిగా చూడదు అసలు, ఎవడు చెడ్డవాడు కాదు. ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనమాట. మన ఎగ్జాంపుల్ అయిపోయినట్టే అంబానీని భిక్షగారిని ఒకేలా చూసావనుకో నువ్వే శివుడు. మంచి చెడు రెండు ఉండవు. వీడు మంచివాడు వీడు చెడ్డవాడని ఉండదు, వీడు డబ్బు నుండి డబ్బులు ఉండదు, జాబ్ నుండి అసలు ఏముండవు. ఈ డిస్క్రిమినేషన్ ఏముండవు. అన్నీ ఏమీ లేని స్టేట్ ఉంటుంది చూడు. ఏది డిఫరెన్షియేట్ చేయలేని స్టేట్ ఏదైతే ఉంటుందో అది శివుడు అనమాట. ఆ స్టేట్ అది శివతత్వం నాకు తెలిసే.
శివుడిని కొలిచేవాళ్ళు చూడండి నార్మల్గా ఆ గోరీస్ అని ఉంటారు, వాళ్ళు ఒక స్టైల్ ఉంటుంది, వాళ్ళకి శివుడు అంటే ఇష్టమే. నార్మల్ ఇంట్లో పూజ చేసుకున్న వాళ్ళు చాలా సౌమ్యంగా సాత్వికం అనుకోవచ్చు వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళు శివుని పూజిస్తారు. మనుషులు తినే వాళ్ళని కనుకరిస్తాడు, కూరగాయలు తిని మంచి పవిత్రమైన నిన్ను గౌరవిస్తాడు శివుడు. సో ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అనమాట. అలా ఉండి ఇలా ఉండి శివుడు అసలు నేను చెప్పడు, నేను శివుడు అలా ఉండడు కాబట్టి అన్నీ ఆయనే. సో సర్వం శివం జగత్ అనే దానికి జస్టిఫికేషన్ అనమాట. సో అలా అతను కనిపిస్తాడు, నీకు అర్థం కాదు ఇక ఫస్ట్ నువ్వు శివుడిని ఫాలో అవ్వాలంటే ఎలా ఫాలో అవుతావు? శ్మశానం అంటాడు, నువ్వు శ్మశానానికి వెళ్తే శివుడు అయిపోతావు కాదు, మళ్ళీ భార్యతో ఉండడు, రెస్పాన్సిబిలిటీస్, అప్పుడు నువ్వు శివుడు అయిపోతావు. మంచి భర్తలా ఉంటే కొడుకు తలకి నక్కేస్తాడు, సంథింగ్ పర్పస్ ఉండొచ్చు, బట్ నువ్వు అలా చేయగలుగుతావు? చెడ్డవాడైన కొడుకుని ఈ సమాజంలో పోషిస్తుంది, ఎంత క్రూరుడైనా కూడా వాడు నా కొడుకు అనే మమకారం ఉంటుంది. శివుడికి అది లేదు, మరి మమకారం లేదు, అహంకారం లేదు, అలానే ఎవడు మీ ఇంట్రెస్ట్ లేదు, బట్ అందరినీ చూసుకుని శివుడే మళ్ళీ అల్టిమేట్గా. సో అది శివతత్వం అనమాట. ఏది లేని ఒక స్టేట్ ఏదైతే ఉందో అది శివతత్వం, దాంట్లోనే అన్నీ ఉంటాయి. మళ్ళీ అది అర్థమైన రోజు నువ్వే శివుడు. అద్దంలో నువ్వు వెళ్ళి చూసుకున్నావు అనుకో, నీకు శివుడు కనిపించాలి. నువ్వంటే నువ్వు శివుడు అయిపోవాలి. అలా ఎప్పుడవుద్ది? మన ఫ్యామిలీ అయితే మన వాళ్ళు ఇలా కాకుండా నీకు రోడ్డు మీద కుక్క కనిపించింది అనుకో, అది దానికి ఏదో ప్రాబ్లం ఉంది, ఆకలి అవుతుందో లేదంటే దానికి దెబ్బ తగిలింది, అది నువ్వు ఫీల్ అవ్వగలవా? బయట కుక్క అసలు పోదని దేగడవాడు, బట్ శివుడికి అలా కాదు కదా. నీకు ఆకలైనా కుక్కకు ఆకలైనా ఒకలా చూస్తాడు, ఇద్దరికి ఆకలి అవుతుంది అనుకుంటాడు. ఆ స్టేట్ ఎప్పుడు వచ్చింది మనకి? అలా వచ్చిన రోజు నువ్వే శివుడు. దాని ఆకలి తీసి ఒక 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి దానికి పెట్టామంటే నువ్వే శివుడు అక్కడ. అదే కదా శివతత్వం అంటే. సో ఈ విశ్వమే నీ ఇల్లు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవిది నీదే బాధ్యత. అలా నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ రోజు నువ్వే శివుడు. నువ్వు శివుడిని ఎక్కడో వెతకాల్సిన పని లేదు. నువ్వు ధ్యానం చేస్తావా, లేదా తపస్సు చేస్తావా, శీర్షాసనం వేసి పెద్ద పెద్ద ఘోర తపస్సులు చేస్తావా, నీ శివుడు కనిపిస్తలేదు నేను చెప్పలేను. బట్ ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావు నువ్వే శివుడు. నువ్వు వెతకాల్సిన పని లేదు. అద్దంలో పోయి చూసుకో, నువ్వే శివుడు. నీతో నువ్వే సెల్ఫీ దిగు, నువ్వే శివుడు. ఆ తత్వం నీకు అలవాటు అయిన రోజు నువ్వే శివుడు. సో ఇది నాకు అర్థమైన శివుడు అయితే ఇందే. పర్టికులర్గా డెఫినేషన్ అయితే ఏం లేదు శివుడికి, అన్నీ యాక్సెప్ట్ చేస్తాడు. బట్ నువ్వు ట్రూగా ఉండి నువ్వు కరెక్ట్గా బతుకుతే చాలు, అదే శివుడు. సో నాకు ఇలా కనెక్ట్ అయ్యాడు శివుడు నార్మల్గా. సో అందుకే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు, అన్ని మంచిలో ఉండడు చెడులో ఉండడు, అన్నీ అంతే శివుడు. కర్మకి అన్నిటికీ ఎంత పెద్దదన్నా శివుడు ఆపేయగలడు. మార్కండేయుడు అదే కదా స్టోరీ. సో చావును కూడా ఆపగలడు. అంత ఇంత అల్టిమేట్ పవర్, అంత నార్మల్గా ఉండడు అనమాట. సో అల్టిమేట్గా శివుడు నాకు ఇలా కనెక్ట్ అయ్యాడు. రెస్ట్రిక్షన్స్ లేనందువల్ల, మళ్ళీ అందరిని ఒకేలా చూడడం వల్ల, మనుషుల్ని జీవుల్ని. సో క్యారెక్టర్ బేస్డ్గా నాకు ఇలా కనెక్ట్ అయ్యాడు, అందుకే నాకు శివుడు అంటే ఇష్టం. సో అది బ్రో మ్యాటర్. ఇప్పుడు మనకి ఎలా అయితే స్టోరీస్ కనెక్ట్ అయి ఉన్నాయో, అంటే మన లైఫ్లో ఏదో ఒక మూవీయో లేదంటే ఏదైతే ఒక ఇంపాక్ట్ ఉందో, నాకు అలా ఒక మూవీ సీన్ నుంచి ఇలా కనెక్ట్ అయ్యాను శివుడికి. శివుడి గురించి తెలుసుకోవడం కానీ, శివుడి స్టోరీస్ వినడం కానీ. నేను అసలు టెంపుల్కి వెళ్ళాలని ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నా, ఏదో వచ్చేసిద్దని కాదు, చూస్తాను అసలు ఆ మనుషులు ఎలా ఉంటాయి, అసలు ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, శివుడు ఎలా ఉంటాడు, శివుడి గురించి తెలుసుకోవటం, శివపురాణం చదవటం, ఇలా నా జర్నీ మారింది. వన్స్ అది నాలో కంప్లీట్గా నేను మారాను. చూడు క్యారెక్టర్స్ డెవలప్ అయ్యో, శివుడి గుణాలు ఏవైతే అవి నాలో వచ్చాయి. అలా నీకు హనుమంతుడు ఎలా అయితే కనెక్ట్ అయ్యాడో అలా నీకు ధైర్యం వచ్చి ఉంటుంది, అంటే నీ క్యారెక్టర్ మారుంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి, రాముని కొలిచే వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి ఎవరికైనా, మనం ఏదైతే ఫేవరెట్ గాడ్ అనుకుంటాం అతని దగ్గర నుంచి మనం ఏదో వెళ్ళేసాం, కొబ్బరికాయ కొట్టేసాం, గుండు కొట్టించేసుకున్నాం, ఇలా పక్కకు పెట్టి వాళ్ళ గుణాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ లైఫ్ ఎలా అయింది, వాళ్ళ స్టోరీస్ తెలుసుకొని వాళ్ళు ఎలా లైఫ్ని లీడ్ చేశారో అవి కొన్ని మనం పాటించినా కూడా చాలా బాగుంటుంది. మన దేశంలో పేర్లు గమనించి, నా పేరు సాయి గణేష్, నా పేరులో వినాయకుడు ఉన్నాడు. సో అలా శ్రీరామ్ అంటారు, లేదంటే శివరామ్ అంటారు. ప్రతి ఒక్కళ్ళ పేర్లు ఏదో ఒక దేవుడి పేరు ఉంటుంది. ఇలానే పేర్లు పెడతారు మన దగ్గర. అమ్మాయిలకు కూడా లక్ష్మీదేవి అంటారు, లేదంటే ఉమాదేవి అంటారు. సో ప్రతి ఒక్కళ్ళ పేర్లలో కూడా దేవుడు ఉంటాడు. ఆ క్యారెక్టర్స్ నువ్వు ఏదైతే నువ్వు అలవాటు చేసుకుంటావో అల్టిమేట్గా నీ నుంచి ఈ సృష్టిలో మంచిగా జరుగుద్ది, నీ ఇంట్లో మంచి జరుగుద్ది, నీ చుట్టుపక్కల మంచి జరుగుద్ది. నువ్వు ఏదైనా జరిగితే నువ్వు నీ రోల్ నువ్వు ప్లే చేస్తావు. సో అలా మనం ఇది అంటారు చూడు, నా సర్వేజన సుఖినోభవనంత మాటకి మనం జస్టిఫికేషన్ అవుతాం, మనం అవుతాం. ఎవరో వచ్చి చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉందనుకో, శివుడే దిగి రావాల్సిన అవసరం లేదు, నీ రూపంలో నువ్వు చేసేయచ్చు. నువ్వు ఆ పవర్ నీకు ఇస్తాడు శివుడు, నువ్వు అలా క్యారెక్టర్ నువ్వు బిల్డ్ చేసుకుంటే. సో అది మ్యాటర్. సో సార్ మీరు కూడా క్వశ్చన్ చేసుకోండి, మీ ఫేవరెట్ గాడ్ ఎవరు, మీ ఇష్టదేవత ఎవరు, ఎందుకు అయ్యారు, మీ లైఫ్లో ఏంటి క్వశ్చన్ చేసుకోండి. ఆ క్యారెక్టర్స్ని మీలో అలవాటు చేసుకోండి. అన్నీ కాకపోయినా అట్లీస్ట్ ఒక్కటి ఆ దేవుళ్ళలో ఉన్న క్వాలిటీ ఒక్కటి మీలో వచ్చినా మీ లైఫ్ చాలా చేంజ్ అయిపోద్ది. చిన్న క్వాలిటీ, ఇప్పుడు రాముడు ఏకపత్ని వ్రతుడు. సో అలా ఆ టైప్లో మీకు చిన్న చిన్న క్వాలిటీస్ అలవాటు చేసుకుంటే అల్టిమేట్గా మనం అందరం బాగుంటాం. సో సర్వం శివం జగత్. జై శ్రీరామ్.
always, thanks for watching. Do subscribe my journey SG. Sarvam Shivam Jagat. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అగైన్. ये भूतानामधिपतयो विशिखा सक्कवर्तिनः ये